అవునే, ఆవిడ తల మీద అక్షంతలు ఆవిడే వేసుకుంది. దేవుడు కుంకుమ కూడా ఆవిడే బొట్టు పెట్టుకుంది. అవి కూడా తను తీసుకొచ్చిన వాటిలో నువ్వు కూడా కొంచెం తీసుకోమా అంటేనే తీసుకుంది. ఏమే ఆయన అక్షింతలేసి ఆశీర్వదిస్తున్నాడన్నో? అంటే అది నేను చూసేసరికి బావగారి కాళ్ళ దగ్గర ఈముంది, ఈయన చేతిలో అక్షింతలున్నాయి. అది చూసి అర్థమైంది, అపార్థం చేసుకున్నావు, మా నాన్నను అవమానించావు అంతేగా. పిన్ని పొరపాటు పడితే పడింది కానీ నాన్న నువ్వెలా అనుమానించావమ్మా? అనుమానించడాలు అవమానించడాలు మీ అమ్మకి మొదటి నుంచి అలవాటే కదరా. అందుకే మా కాపురాలు ఇలా తయారయ్యాయి. మావయ్య గారి కోసం ఆవిడ ఇంత మంచి పని చేస్తే అనవసరంగా ఆవిడ మీద నిందలు వేశారు. ఆవిడెంత బాధపడుతుందో ఆలోచించారా? నన్ను క్షమించండి. ఇదిగో ఈ తలకమసింది చెప్పింది విని పొరపాటు పడ్డాను. ఆహా, అది కాదక్కా. నువ్వు నోర్మయ్యవే. ఏదైనా చూస్తే పూర్తిగా తెలుసుకొని ఆడవాలి. నీ అంతటి నువ్వు ఏదేదో ఊహించుకుంటే ఎలాగా? అయినా నువ్వు ఆయన కోసం అక్షింతలు కుంకుమ తీసుకొస్తే మా అక్కకివ్వచ్చు కదా. నువ్వే డైరెక్ట్గా ఆయన రూంలోకి వచ్చేయడమేంటి? పోనీలేవే, ఏదో ఆయన కోసమని చేసింది. చూడు, ఇక మీదట నువ్వు ఇలాంటివి ఏమైనా తీసుకొస్తే అది తెచ్చి నాకే ఇవ్వు. సర్లే వెళ్ళు. ఏమీ అనుకోకండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి. మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే పద. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు అరుస్తున్నావు? పెద్దమ్మ వాళ్ళు ఏమైనా అన్నారా? చెప్పమ్మా. ఎవరేమంటే మనం ఎదురు చెప్పగలమా? ఎవరితో మనం ఫలానా అని నిజం చెప్పగలమా? వ్రతం చేసుకుని కట్టుకున్న భర్తతో గుప్పడి అక్షంతలు తల మీద వేసుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి కూడా భయపడాల్సి వస్తుంది. సమయానికి క్రాంతొచ్చి సర్ది చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇవాళ మీ నాన్నని మనకి దూరం చేసేవాళ్ళమ్మా. ఏడవకమ్మా, ఊరుకోమ్మా. అమ్మా సంతోషమాత, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. అన్నిటికీ నిన్నే నమ్ముకున్నాను, నువ్వే కాపాడాలి. నువ్వు కొలుచుకునే దేవత ఇప్పుడు నీకు అన్యాయం చేయదత్తయ్య. అమ్మా క్రాంతి, అత్తయ్య బాధపడకండి అత్తయ్య. ఈరోజు మీరు ఎవరు అని మా అత్తయ్య వాళ్ళలా మాట్లాడుండొచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. మిమ్మల్ని మావయ్య పెళ్లి చేసుకున్నారని, మీరు ఇంట్లో ఒక సభ్యురాలు అనే విషయం ఏదో ఒకరోజు ఇంట్లో అందరికీ తెలుస్తుంది. తెలిసే రోజు వస్తుంది. అత్తయ్య గారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని గౌరవించే రోజు వస్తుంది. బాధపడకండి.
అన్నయ్య ఏమండి తెలిసింది క్రాంతి, నాకు పూర్తిగా అర్థమైంది. అది కాదండి, అసలు నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు. నాన్నకి సేవ చేసి కంటికి రెప్పలా కాచుకొని మనం ముందుకు తీసుకొచ్చిన ఈ తల్లిని అమ్మ స్టోర్ రూమ్లో పెట్టినప్పుడే వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది క్రాంతి. మా నాన్న ఆరోగ్యం బాగుపడాలని దేవుడి గుడి నుంచి అక్షింతలు కుంకుమ తీసుకొచ్చిస్తే ఆవిడ్ని తప్పుగా అర్థం చేసుకొని ఈవిడికి సంబంధం ఉందని మాట్లాడిన పిన్ని మాటలు పట్టుకొని ఈవిడ్ని అపార్థం చేసుకొని మాట్లాడినప్పుడే అర్థమైంది వీళ్ళ ఇంట్లో ఉండడం వాళ్ళకిష్టం లేదు అని. అందుకే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని. ఏ ఆడదైనా తన భర్తకి మరో ఆడది దగ్గరైందంటే తట్టుకోలేదు కదండి. మా పిన్ని చెప్పేసరికి ఆ మాట నిజమని మా అమ్మ అలానే ప్రవర్తించింది. మా అమ్మన్న మాటలకి ఆవిడ తరపు నుంచి నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. అయ్యో బాబు, వద్దు బాబు. మీ అమ్మగారన్న మాటలకి నేనేం బాధపడటం లేదయ్యా. ఆవిడ నాకు అక్కతో సమానం. అలాగే అనుకోండి, నన్ను మీ బిడ్డ అనుకోండి. తనకి చెప్తే నాకు చెప్పినట్టు అంతా తను చూసుకుంటుంది. దీని మాటలు పట్టుకొని బంగారం లాంటి నా మొగుడిని అనుమానించాను. పాపిష్టిదాన్ని. మీ బావ సంపాదించడం చేతకానంత అసమర్థుడు అయ్యుండొచ్చు, కానీ నీ తప్పేవాడు కాదే. ఆయన నాకు తప్ప ఆయన మనసులో వేరే ఆడదానికి స్థానమే ఇవ్వలేరు. ఆయన శ్రీరామచంద్రుడే. గతంలో బావగారు నువ్వు చెప్పినట్టే అయ్యుండొచ్చు, కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలు అంటే ఆయన నాకు దూరంగా ఉన్నాడని మారిపోయాడంటావా? యుగాలు మారొచ్చు, కానీ కొన్ని క్యారెక్టర్లు మారవే. త్రేతాయుగంలోనైనా ద్వాపర యుగంలోనైనా కలియుగంలోనైనా శ్రీరాముడు శ్రీరాముడేనే. ఒకటే బాణం, ఒకటే సీత. ఆ సీతని నేనే. కరెక్టే, కానీ పూర్ణి చూశానని చెప్తూ నోర్మి! ఏం చూసిందే ఇది? దీని మాటలు పట్టుకొని మాట్లాడినందుకు ఆయన ముందు పిల్లల ముందు వెదవనైపోయాను. లేదక్క, నేను చూశాను. నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా చెప్పు? అందరూ మాటలు మార్చేశారక్క. ఈ రోజు నేను చూసింది నిజమని ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిరూపిస్తాను, చూడు. ఏంటి ఇది? ఏవండి పూజ గారు? పూజ గారు? పూజ గారు? ఎవరండి మీరు? మీరా? రండి. ఎవరే? ఎక్కడో చూసినట్టుంది. నా పేరు పరమేశ్వరరావు మేడం. మెయిన్ బజార్ దగ్గర పరమేశ్వరరావు ప్రింటింగ్ ప్రెస్ ఉంది కదా. ఏ పని మీద వచ్చారు? నేనే రమ్మన్నాను అత్తయ్య. దేనికే?
నా చెల్లెలు ఎవరో తెలుసుకోవడం కోసం అత్తయ్య. దానికి ప్రింటింగ్ ప్రెస్ అతనితో ఏం పని పూజ? గతంలో ఇలాగే మా చెల్లెలు ఆచూకీ తెలుస్తుందని పోస్టర్లు వేయించాను క్రాంతి. అప్పుడు తన ఆచూకీ దొరికినట్టే దొరికి మిస్ అయిపోయింది. తర్వాత ఎన్ని మార్పులు ఎన్ని మాయలు చూసావు కదా. ఎప్పుడైతే గుళ్ళో అమ్మవారు నీ చెల్లెలు ఇక్కడే ఉందని చెప్పిందో అప్పుడు నాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది. నా చెల్లెలు ఖచ్చితంగా ఈ ఊళ్ళోనే ఉంది, నాకు దగ్గరగానే ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి నా చెల్లెల ఫోటోతో పాటు నా అడ్రస్ నా మ్యాటర్ రాసి పోస్టర్లో వేయిద్దామని ఈయన్ని పిలిపించాను. గుడ్ ఐడియా పూజ. తను ఎక్కడుందో ఎప్పుడు వస్తుందో దేవుణ్ణి అడగడం కంటే మన ప్రయత్నం మనం చేయడం చాలా మంచిది. మా అమ్మ నాన్నలు చిన్నప్పుడు నేను నా చెల్లెలు ఉన్న ఫోటో తీసుకొస్తాను, మీరుండండి. అక్క, ఇప్పుడు పూజ ఫోటో తెస్తే క్రాంతి చూసిందంటే కొంప మునుగుతుంది. ఏమే అలా చూస్తూ నిలబడతావేంటి? ఇంటికొచ్చిన వాళ్ళకి కాఫీ టీ ఏమి ఇవ్వా? వెళ్ళి కాఫీ పెట్టుకొని పట్రా. అయ్యో పర్వాలేదండి. ఏం పర్వాలేదండి, మీరు కూర్చోండి. నువ్వు వెళ్ళవే, తీసుకురా. ఆల్రెడీ కాఫీ పెట్టే ఉంచానత్తయ్య, తీసుకొస్తాను. అక్క, ఇది కాఫీ పెట్టి తెచ్చేలాగా వీడు వెళ్ళిపోతాడు కదా అని నువ్వు అనుకుంటే ఆల్రెడీ కాఫీ పెట్టానంటుంది ఏంటక్క? ఇటు నుంచి పూజ ఫోటో పట్టుకుని అటు నుంచి క్రాంతి కాఫీ పట్టుకుని ఒకేసారి వచ్చేలా ఉన్నారు కదే. ఈ అమ్మాయేనమ్మా మీ చెల్లెలు? అవునండి, తనే. ఇదిగోండి మ్యాటర్. కాఫీ తీసుకోండి. అదే ఇదేనా పూజ మీ ఫ్యామిలీ ఫోటో? అవును, నువ్వు చాలాసార్లు అడిగావు కానీ నేను ఎప్పుడూ చూపించలేదు కదా. ఉండు చూపిస్తా. అమ్మా, ఏమైంది? కాఫీ కప్పు కింద పడింది, కాలు కాలిందిరా. అమ్మా, క్రాంతి, తడిబట్ట తీసుకురా. సరే పూజ. అత్తయ్య, అయ్యో,
అమ్మా ఆ ఫోటో ఇలా ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు. బాబు తీసుకో. మీరు వచ్చిన పని అయిందిగా, మీరు వెళ్ళండి. సరేనమ్మా, నేను వస్తాను. ముందు శాంపుల్ ప్రింట్ వేసి ఆ తర్వాత మీరు ఓకే అంటే అప్పుడు ప్రింటింగ్ స్టార్ట్ చేస్తాను. సరే అండి. ఏమండి, ఒక నిమిషం ఆగండి. నేను కూడా పూజలాగే పోస్టర్ వేయించాలి. నువ్వు పోస్టర్లు వేయించడం ఏంటి? పూజ తన చెల్లెల కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో, నేను చిన్నప్పుడే దూరమైపోయిన మా అక్క కోసం ఎదురు చూస్తున్నా కదండి. అందుకే పూజకి లాగే మా ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. పూజలాగే నేను కూడా ప్రింటింగ్ వేస్తే మా అక్క నాకు దొరుకుతుంది కదండి. సరే అమ్మా, ఫోటో తీసుకురా. అలాగేనండి. ఏమి ఫోటో దొరికిందా? అత్తయ్య, దొరికింది. ఇలా ఇచ్చేస్తే ఎలాగే? బయట అసలే మబ్బుగా ఉంది. ఆయన తీసుకెళ్లేటప్పుడు వర్షం పడి ఫోటో పాడైపోతే ఉండు. రాసేసావా? ఇటు ఇప్పుడు తీసుకెళ్ళివ్వు. వర్షం వచ్చినా ప్రాబ్లం ఉండదు. తీసుకో. సరే అత్తయ్య. ఇదిగోండి, ఇందులో ఫోటో ఉంది, ప్రింట్ చేయాల్సిన మ్యాటర్ కూడా ఉంది. సరేనమ్మా, ఈ 2 ప్రింటింగ్లు ఒకేసారి స్టార్ట్ చేస్తాను. వస్తానమ్మా. అమ్మయ్యా, పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డామే బాబు. ఇప్పుడు పడ్డామే ప్రాబ్లంలో. అదేంటి, ఫోటోలు ఒకరికొకరు చూసుకోకుండా బాగానే మేనేజ్ చేసావు కదా. కానీ ఇద్దరు ఇచ్చిన ఫ్యామిలీ ఫోటోలు ఒకటే కదా. అవును, ప్రింట్ వేయటానికి తీసుకెళ్లిన వాడు ఆ 2 ఫోటోలు చూస్తాడు కదే. అవును, చూస్తే ఏంటి? అవునక్క. ఆ ఫోటో చూసేస్తే వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళే అని వాడికి తెలిసిపోతుంది కదా. అప్పుడు మన పొజిషన్ ఏంటే? ఏముంది, రోడ్డు. ఇప్పుడు ఎలా అక్క? ఏముంది, వాళ్ళిచ్చిన 2 ఫోటోల్లో ఒక ఫోటో లేపేయాలి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. ఐడియా బాగానే ఉంది, కానీ వాడి దగ్గర నుంచి ఆ ఫోటో తెచ్చేదెవరు? ఇంకెవరు? కర్పూరం. పెద్దమ్మా, లలిత ఫోను రా. హలో, చెప్పు లల్లి. కర్పూరం, నీతో నాకు ఒక చిన్న పని పడింది. నీ కాల్ వచ్చిందంటే నాతో నీకు అవసరం పడిందని ఎక్స్పెక్ట్ చేయగలను. చెప్పు, నేను నీకే విధంగా సహాయపడగలను?
అయితే ఆ ప్రింటింగ్ వాడిని వేసేసి ఫోటోలు తెచ్చేయాలి, అంతే కదా? మటన్ వద్దు, ఫోటో కావాలి. అందులో ఒక్క ఫోటో తీసుకొచ్చినా చాలు, అప్పుడు వాడికి నిజం తెలిసే అవకాశమే ఉండదు. సరే అయితే అడ్వాన్స్గా ఒక 50,000 పంపించండి, ఇప్పుడే పనిచేసి పెడతాను. ఈడ్చితంతే మా దగ్గర 25,000 పైన ఒక్క రూపాయి కూడా లేదు.